హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఖత్తర్లో ఒక బేకరీ ఐటమ్ చూసేద్దాం ఒకసారి. బేకరీ ఐటమ్ అక్కడ ఏమున్నాయి, ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి చూసేయండి. ఇవి ఇక్కడ పంజాబీ సమోసా. పంజాబీ సమోసా ఖత్తర్ రియాల్లో 2.5 అంటే ఒక రియాల్కి 23 రూపాయలు. ఇట్లా ఉన్నది అంటే దాన్ని బట్టి మీరు లెక్కేయండి. మరి ఎంత ఉంటాయి ఏందని ప్రతి వస్తువు ప్రతి ఒక్కటి పెంటెంట్ లెక్కేసి చెప్పలేను కదా. ఒక ఖత్తర్ రియాల్కి 23 రూపాయలు ఇండియా మనీలో. ఒక్కొక్క సమోసా 2.5 అంటే లెక్కెట్టండి. దాన్ని బట్టి ఒక 60 రూపాయలు పడుతుంది. అట్లా అన్ని ప్రతి ఒక్క చూసేయండి. ఎట్లా ఉన్నది ఏంది కామెంట్ చేయరు. మన చాలా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయారు. ఇంకా బేకరీ ఐటమ్స్ ఎన్ని రకాల తినే పదార్థాలు ఉన్నాయి చూసేయండి. అన్నీ ఇక్కడ చూస్తుంటే అన్నీ రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు తక్కువలో కనబడతాయి. కానీ ఇండియా మన లెక్కేస్తే మాత్రం అమ్మ అనిపిస్తుంది. అట్లా ఉంటాయండి. అయ్యో, ఈ రూపాయిన్నర, రూపాయి చారణ అట్లా ఉన్నాయి ధరలు. కానీ చాలా రకరకాలు బాగున్నాయి. చికెన్ ఐటమ్స్, ఎగ్గు అన్నీ ఉన్నాయి. ఇట్లా ఉన్నది ఏంది చూసి చెప్పేర్రి. మరి ఇలాంటి ఈ ఇండియాలో అయితే అంత ఎక్కువగా నేనైతే చూడలేదు, అంత గమనించలే. ఇక మా పని మాకేంటి అలా ఈ బేకరీ ఐటమ్స్ ఎప్పుడైనా వెళ్తే ఏమన్నా సమోసాలు అదేంటి ఇంకేమేమి ఉన్నాయి అవి తినేవాళ్ళం అంతే. ఇంకా ఇది చూడండి, ఇక వెజిటేబుల్ పఫ్ అట 2.5కి వెజిటేబుల్ పఫ్. అది ఆలు సమోసా వచ్చినాయి ఫస్ట్. ఇది 3 రూపాయలు ఉంది. చికెన్ సమోసా, ఇది చికెన్ మష్రూమ్ పఫ్ అట. గార్లిక్ చికెన్తో ఒకటి ఉందంట, ఇదే 3 రూపాయలకు. ఇంకా ఇగో ఇక్కడ చికెన్ సమోసాలు, చికెన్ టిక్కా అన్నట. ఎన్నెన్నో ఉన్నాయి రకరకాలుగా 3 రూపాయలకు. ఇక్కడ చూడండి ఫిష్ పఫ్. ఇది ఎట్లా ఉంటుందో ఇప్పటికే తినలేదు. ఇది 3 రూపాయలు, కత్తరియాలో 3. మరిన్ని మన లెక్కేరి ఎంత అవుతుంది, 70 రూపాయలు అవుతుంది అంతే. ఇంకా ఎట్లా ఉన్నది ఏంది చెప్పేరి. మన చాలా కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేరి. రకరకాల వస్తున్నాయి వస్తువులన్నీ, సామాన్లన్నీ వస్తువులు అంటున్నా. ఎట్లా ఉన్నాయి పప్పు. ఇగో ఏదో ఉన్నాయి. ఇవైతే బీఫ్ బఫ్ అట. బీఫ్ ముస్లిమ్స్ వాళ్ళు తింటారు కదా బీఫ్, వాళ్ళ కోసం బీఫ్ బఫ్ అట. ఏంటో ఏమో ఇన్ని రకాల వస్తువులు వచ్చి సామాన్లు. సామాన్లు చెప్తాను నేను. ఇంకా కర్రీసు, అరే వా, సూపర్ వెజిటబుల్ కర్రీలు ఎన్ని ఉన్నాయో. ఇది 11 రియాలు ఖత్తర్ రియాలలో. 11 రియాలకి ఇవన్నీ ఎన్ని గ్రాములో ఉన్నది అంత అబ్జర్వ్ చేయలేదు నేను కూడా. ఇంకా చూడు ఈ కర్రీలు అయితే మస్తున్నా అండి పెట్టారు. అన్నింటికి ఎక్స్పైరీ డేట్ పెడతారు. కాకపోతే ఇక్కడ లేవు. అది 1 డే 2 డే పెట్టి అమ్ముతారు. వెంటనే తీసేస్తారు తెల్లారి మరుసటి డేట్ బట్టి ఉంటుంది. ఇంకా నేను అడగలే వాళ్ళకు, చెప్పలే. ఇంకా అంత అబ్జర్వ్ చేస్తే కనబడలే నాకు ఇక్కడ. కాకపోతే ఎక్స్పైరీ డేట్ పెడతారు. అట్లా ఉంటాయండి సమోసాలు, కర్రీలు, బేకరీస్ మస్తు రకరకాలు ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది వీడియో అది మాత్రం చెప్పేర్రి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డ కొట్టేర్రి. మన ఇండియాలో అయితే కర్రీ ప్యాట్స్ బాగుంటాయి. ఎప్పుడన్నా బయటకు వెళ్తే అట్లా చేసేవాడిని నేను కూడా, తిన్నాం అట్లా మస్తు. ఇక్కడ చికెన్ చిల్లీ అట, చికెన్ 65 అన్నీ ఉన్నాయి. మస్తు రేట్లు ఉన్నాయి చూస్తే మాత్రం. ఇక్కడ చూస్తే ఖత్తర్ రియాలు తక్కువ అనిపిస్తుంది, 10-20 రూపాయలు అనిపిస్తాయి. కానీ కొంటే మాత్రం ఇండియా పైసలు లెక్కెత్తే ఇక్కడేం తినలేం, అట్లా ఉంటాయి ధరలు కదా. ఎట్లా అనిపించింది ఒకసారి ధరలు మీరు కంపేర్ చేయండి ఎంత ఉందనేది. ఇవన్నీ కేజీ ధరలు. అవి మరి ఎన్ని గ్రాములు కావాలంటే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కొన్ని డబ్బులు మనం తీసుకునే దాన్ని బట్టి, కర్రీని బట్టి. ఇంకా అట్లున్నాయి ధరలు. ఎట్లా ఉన్నాయి ఒకసారి ధర కంపేర్ చేయండి, తేడా ఏర్పడుతుంది. మన ఛానల్ మాత్రం కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులను షేర్ చేయండి. నా ఓన్లీ మన అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. పూర్తి వీడియో ఎంతో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.